పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ తీవ్రత పెరిగింది. నిన్న తెల్లవారుజామున పాక్ యుద్ధ విమానాలు కాబూల్, కాందహార్, పక్తియా నగరాలపై దాడులు చేశాయి. అయితే ఈ దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ పై డ్రోన్లతో తాలిబాన్ల దాడులు చేశారు. అలాగే పాక్ ప్రధాన కార్యాలయానికి కూతవేట దూరంలో ఆఫ్ఘన్ డ్రోన్లు దాడి చేశాయి. అలాగే మరోవైపు కరాచీలో కూడా హై అలర్ట్ ప్రకటించింది పాకిస్తాన్. ఇస్లామాబాద్ లో ఫైజాబాద్ సమీపంలో ఒక సైనిక శిబిరం, నౌషెరాలో ఒక సైనిక కంటోన్మెంట్, జామ్రాద్ లో సైనిక కాలనీపై, అబోటాబాద్ పై దాడులు జరిగాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్దగా వైమానిక శక్తి లేకపోయినా తాలిబాన్ల డ్రోన్లు పాకిస్తాన్ లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్దగా వైమానిక శక్తి లేకపోయినా తాలిబాన్ల డ్రోన్లు పాకిస్తాన్ రాజధానిని చేరుకున్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కనిపెట్టడంలో చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దారుణంగా విఫలమయ్యాయి. మన క్షిపణుల ముందు పాక్ వద్ద సమాధానాలు లేవు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ చేసిన దాడిలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇస్లామాబాద్ వరకు తాలిబాన్ల డ్రోన్లు వస్తున్న గగనతల రక్షణ వ్యవస్థ కనిపెట్టలేకపోయిందని తెలుస్తుంది. అయితే పాక్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థను ఒకసారి చూస్తే HQ-9 ఉంది. దీని పరిధి 200 నుంచి 300 కిలోమీటర్లు. ఇది శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు ఇంటర్సెప్ట్ చేసి కూల్చేస్తుంది. ఇస్లామాబాద్ చుట్టూ అనేక బ్యాటరీలను మోహరించారు. పాకిస్తాన్ దీనిని 2021 నుంచి ఉపయోగించడం ప్రారంభించింది. అదే విధంగా HQ-16 ఇది 40 నుండి 70 కిలోమీటర్ల మధ్యస్థ ఎత్తులో వచ్చే డ్రోన్లు, హెలికాప్టర్లు, జట్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇస్లామాబాద్ పాక్ సరిహద్దుల్లో వీటిని మోహరించారు. అదే విధంగా FM-90 దీని పరిధి 15 కిలోమీటర్లు. ఇది తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను, క్షిపణులను అడ్డుకుంటుంది. ఇది పాకిస్తాన్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థ. అయితే చైనా నుంచి కొనుక్కున్న ఈ వ్యవస్థను ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిగా పనిచేయలేదు. భారత్ వద్ద ఉన్న S-400 మాత్రమే పాక్ దాడులని తిప్పికొట్టింది. ఆ సమయంలో పాక్ లోని చైనా HQ-9 విఫలమైంది. 2025 ఇండో పాక్ వివాదంలో HQ-9 యొక్క లోపాలు స్పష్టంగా కనిపించాయి. ఇది భారత్ క్షిపణులను పూర్తిగా అడ్డుకోలేకపోయింది.